నుంచి బయటకు కనిపిస్తుంది. శాలరీ ఉంది, సెటిల్ అయిపోయిన లైఫ్కి ఇంకోసారి లాంగ్ జర్నీ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో యూపీఎస్సీ హ్యాస్ ఆల్వేస్ బీన్ దట్ ఎయిమ్. కానీ ప్రిపరేషన్ తీసుకున్నప్పుడు మీరు తీసుకున్న మెలకువలు ఏంటి? సమ్మరైజ్ ఇంటర్ ప్రిపరేషన్ ఇన్ వన్ స్టెప్, దెన్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఆర్ దట్. మరి కొంతమంది ఢిల్లీ వెళ్తేనే సీట్ వస్తుంది అనుకుంటా. యూపీఎస్సీ ఇస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అదర్ దాన్ ఎగ్జామినేషన్. అంటే గ్రూప్ డిస్కషన్ బెస్ట్ అంటారా, సింగిల్గా చదువుకోవడం బెటర్? అంటే మై ప్రిపరేషన్ వాజ్ ఇన్ ఐసోలేషన్. 3 స్పీడ్ బ్రేకర్లు పడినప్పుడు ఎందుకు కూడా ఇంత లాంగ్ ప్రాసెస్ అనుకొని మోర్ ఆర్ లెస్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళటం అనేది కష్టం, ముందుకు వెళ్ళటం. కానీ పాల్గొని రాగానే మీకు కొంచెం ఛాలెంజ్ చేస్తచ్చు టు జగిల్ బిట్వీన్ మల్టిపుల్ జాబ్స్. దేని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి? ఫోకస్డ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్. పిఓ సీతంపేట. ఒకసారి ఆ ఫ్లీట్కి వెళ్ళి చూద్దాం మనం. ఈ ఏరియా చూస్తుంటే అరకు, పాడేరు వాటికి మించి కనిపిస్తుంది, చాలా బాగుంది. కానీ దీని పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వల్ల వెనకపడింది అనుకోవచ్చు. అడలి వ్యూ పాయింట్. సో దీనికి మనం ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, నేచర్స్ ది బెస్ట్ క్యాన్వాస్. ఆల్రెడీ చూసే ఉన్నారు, ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ హిల్స్, ఒక సైడ్ గ్రీనరీ. చుట్టుపక్కల విలేజర్స్ కూడా వస్తారు, వాళ్ళ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్, వాళ్ళ డ్యాన్స్లు, లేకపోతే వాళ్ళ వేషధారణ. సో యూ కెన్ సీ అక్కడ రైట్ సైడ్ కనపడతాం, అదే ఆడలి విలేజ్. మీ ప్రాజెక్ట్ పరిధిలో ఇంకేముంటాయండి? మా పార్క్ కానీ ఇంకా వేరే వాటర్ ఫాల్స్ అటు ఉన్నాయి. మనకు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అని చెప్పేసి ఉంది. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. 5D థియేటర్ నుంచి స్టార్ట్ చేస్తే సవర కమ్యూనిటీ ఉంటాయి, కొండ చీపుర్లు ఎక్కువగా కనిపిస్తుంది. కొండ చీపుర్లు అనేది ఇక్కడ బాగా ఫేమస్ సీతంపేట ఏరియాలో. కానీ ఇక్కడ స్కిన్ డిసీజ్ ఉంది, దానికి మీరు ఎలాగా ఫోకస్ చేస్తారు? ట్రైబల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది దాని ఇన్సిడెంట్స్ బికాస్ ఆఫ్. సార్ ఇక్కడ సవర కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. ఆ డ్యాన్స్ని, ఆ కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఐటీడీ తరఫున చేస్తున్నారు. సో మనము ఏదైతే వేరియస్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోతే వేరియస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో, వెల్కమ్ టు iDream. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్, పేరు చల్లా యశ్వంత్ రెడ్డి గారు, సబ్ కలెక్టర్ పాలకొండ, ఇన్ఛార్జ్ ఐటీడీఏ పిఓ సీతంపేట. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా చెందిన యశ్వంత్ రెడ్డి గారు ప్రస్తుతం పాలకొండ సబ్ కలెక్టర్గా, ఐటీడీఏ పిఓగా పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు కొంచెం ఛాలెంజ్ ఏముంది, వీటితో పాటు ఆయన ప్రిపరేషన్, సివిల్స్ రాయని ప్రిపరేషన్ ఎలా చేశారు, తర్వాత ఆయన గోల్ ఏంటనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుంది. సార్ నమస్తే. చూస్తే ఇంకా కాలేజీ నుంచి బయటకు కనిపిస్తున్నారు. మీరు అప్పుడే సబ్ కలెక్టర్, ఐటీడీ పిఓ, డబుల్ పోస్టులు. ఇప్పుడు సార్ ఐటీడీ సీతంపేట అనగానే ట్రైబల్ షెడ్యూల్ సంబంధించిన పెద్ద ఇష్యూ ఉంటుంది. అది ఇష్యూ అని కాదు, చాలా పెద్ద ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. మన విశాఖపట్నం, శ్రీకాకుళం 2 జిల్లాలు తీసుకుంటే పాడేరు తర్వాత ఇది కనిపిస్తుంటుంది. సీతంపేట అనగానే ఏజెన్సీ, ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు, ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఒకప్పుడు ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం నక్సల్స్ మూవ్మెంట్ ఉన్న ఏరియా ఇది. కానీ ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది ఆఫీసర్లు ఇక్కడ పనిచేసి అంటే ఫస్ట్ ఐఏఎస్ అవగానే తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వాళ్ళకి చాలా ఛాలెంజ్ ఎదురవుతాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో నేర్చుకున్న తర్వాత వాళ్ళు చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళు హ్యాపీగా వెళ్తుంటారు. ఐటీడీలో పనిచేసిన వాళ్ళకి అదొక ఫార్మేట్ కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ రాగానే వచ్చిన ఛాలెంజ్ ఏంటి, దీన్ని ఎలాగ మీరు షార్ట్అవుట్ చేసుకెళ్తున్నారు? ఇంకా ప్రజలు అమాయకంగా ఉన్నారా, లేదా వాళ్ళ మోటివేషన్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఎక్కువగా దళారు వ్యవస్థ కనిపిస్తుంటుంది, ఆ దళారు వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఇక్కడ ఉన్న కమర్షియల్ క్రాప్స్ని మార్కెట్లో తీసుకురావడానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలతో పాటు సివిల్స్లో మీరు రాసినప్పుడు ఆ జర్నీ ఎలా కొనసాగింది, తర్వాత మీ గ్రూప్ ప్రిపరేషన్ ఎలా జరిగింది, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు చల్లా యశ్వంత్ రెడ్డి గారి ఫాదర్, మదర్, నీడ్ టు ప్లేస్ సివిల్స్ రాయాలనే కోరిక ఎందుకు వచ్చింది? మా స్వస్థలం కలగొట్టపల్లె గ్రామం అండి, చాగలమరి మండలము, నంద్యాల జిల్లా. మా ఫాదర్ పుల్లారెడ్డి గారు, తను రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్, ఎల్ఎఫ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. మా మదర్ హోమ్ మేకర్. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, తను అండ్ మా వదిన 2 యూఎస్లో ఉన్నారు. దే హ్యావ్ ఎ చైల్డ్.
అసలు అన్నయ్య గారు కూతురుతో ఆడుకుంటారా? ఒక్కసారే వచ్చారు, ఇప్పటిదాకా ఒకసారే కలిశాను నేను. బట్ వీ హ్యాడ్ గ్రేట్ టైం. రైట్. యూపీఎస్ అనే థాట్ ఎందుకు వచ్చింది అంటే, అంటే మీరు డిగ్రీ ఎక్కడ చూసారండి? జేఎన్టీ కాకినాడలో బీటెక్ అయింది నాది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. దాని తర్వాత ఇండియన్ ఆయిల్ అనే కంపెనీలో 2 years పనిచేశాను. తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1 రాశాను, 2016 నోటిఫికేషన్. 2018లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. కర్నూలులో 3 years చేశాను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా. డ్యూరింగ్ దట్ టైమ్ ఐ రోట్ యూపీఎస్సీ. ఎందుకు రాయండి? మీకు ఆల్రెడీ మీరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, శాలరీ ఉంది, సెటిల్ అయిపోయిన లైఫ్కి ఇంకోసారి లాంగ్ జర్నీ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో యూపీఎస్సీ హ్యాస్ ఆల్వేస్ బీన్ దట్ ఎయిమ్, కానీ వస్తుందా రాదా అనే కాన్ఫిడెన్స్ లేక ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఫస్ట్ సింపుల్ వన్ క్లియర్ చేసుకుంటా, ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఐ గాట్ ఇంటూ సమ్ జాబ్. ప్లాన్ బి పెట్టుకొని అప్పుడు మీరు ప్లాన్ లేక వచ్చారా? పెద్ద రిస్క్ తీసుకునే అలవాటు లేదు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే సేఫ్. అది అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఫస్ట్ నుండి లైక్ న్యూస్ పేపర్స్ చూసినా, ఇంకోటి చూసినా, అండ్ ఫాదర్ చెప్పేది, పేరెంట్స్ చెప్పేది, లైక్ సివిల్ సర్వెంట్ అయితే ఇట్లా చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇట్లా చేయొచ్చు. దోస్ హ్యావ్ బీన్ ద బిగ్గెస్ట్ మోటివేషన్. ప్రజలకు ఏదో చేయొచ్చు, మన వల్ల 10 మందికి ఉపయోగపడతాం మనము అని చెప్పేసి దట్ వాస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్. ఆ మోటివేషన్తో సివిల్స్కి వచ్చారు. మీరు జేఎన్టీ బ్యాక్గ్రౌండ్ బీటెక్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. ఎందుకండి అది? అంటే ఫస్ట్ వేరే ఆప్షనల్తో ట్రై చేశాను, కానీ కొంచెం టఫ్ అనిపించింది. దెన్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు ఆంథ్రోపాలజీ. సిలబస్ కొంచెం కన్సైజ్ ఉంటుంది, అండ్ చదవటానికి కూడా కొంచెం ఈజీ టు గ్రాస్ప్ థింగ్స్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బయాలజీ ఇంట్రెస్ట్ ఉండేది, జెనెటిక్స్ కానివ్వండి ఇవన్నీ. సో ఐ థాట్ మేబీ దిస్ ఈస్ ఎ టైమ్ టు రీపర్స్యూ దట్ ఇంట్రెస్ట్. దట్స్ వై టు ఆంథ్రోపాలజీ. సార్, ప్రిపరేషన్ తీసుకున్నప్పుడు మీరు తీసుకున్న మెలకువలు ఏంటి? నెక్స్ట్ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో మై జర్నీ హాస్ బీన్ లాంగ్, ఆల్మోస్ట్ 5-6 years ప్రిపేర్ అయ్యాను, స్టార్టింగ్ నుంచి గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే. ఒక్కటే మెలకు, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్ ఎంటైర్ ప్రిపరేషన్ ఇన్ 1 step, దెన్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఆర్ ద కీ. అంటే ఒకరోజు గంట సేపు చదివి నెక్స్ట్ రోజు మొత్తం రోజంతా చదవడం ఇట్లా కాకుండా, డైలీ అట్లీస్ట్ 2-3 hours ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పెండ్ కాంక్రీట్. అంటే ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ మనకు 10 months ఉంది అంటే నెక్స్ట్ 10 monthsలో ఏమేం చేస్తాము, అండ్ నెక్స్ట్ 1 monthలో ప్రతి డే ఏమేం చేస్తాము, ఆ ప్రాపర్ ప్లానింగ్ ఒకటి వేసుకొని దాన్ని అచీవ్ చేస్తామంటే యూపీఎస్ అనేది చాలా లాంగ్ టర్మ్ గోల్. దాన్ని అచీవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మోటివేషన్ కంటిన్యూస్గా ఉండటం చాలా కష్టం. కానీ ఇటు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేస్తామంటే లాట్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, అండ్ చాలా పాజిటివ్గా తయారవుతుంది ఇంటర్వ్యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే టోటల్ ప్రిపరేషన్ ప్రాసెస్ షుడ్ బీ ఎంజాయబుల్. మనం మిగతా వాళ్ళందరితో ఐసోలేట్ అయిపోయి మొత్తం ఏది వాడకూడదు, సోషల్ మీడియా వాడకూడదు, ఇంకేం వాడకూడదు అని చెప్పేసి మనల్ని మనం ఏదో పనిష్ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ మనకు రాకూడదు. సో మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తా ముందుకు వెళ్తే వీల్ బీ ఏబుల్ టు స్టే ఇన్ ద గేమ్ ఫర్ లాంగ్. అండ్ మనకు కష్టంగా అనిపించదు పెద్దగా. అంటే ఆబ్వియస్లీ ప్రిపరేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టూ మచ్ బర్డెన్సంగా అనిపించదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ చదివితే కంటిన్యూ చదువుతారు, వాళ్ళు స్ట్రెస్ తీసుకొని చదువుతుంటారు. మరి కొంతమంది చదవకుండా ఏదో ఆ టైంకి ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది గ్రూప్ డిస్కషన్ ఉంటారు, కొంతమంది ఎల్లోనికి ఉంటారు. మరి కొంతమంది ఢిల్లీ వెళ్తేనే సీట్ వస్తుంది అనుకుంటారు. ఇన్ని రకాల పర్సెప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇందులో ఏది మీరు ఎంచుకున్నారు, ఏది కరెక్ట్ అంటారు? అంటే నా ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది, యూపీఎస్సీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓన్ సెల్ఫ్ జర్నీ ఉంటుంది. యూపీఎస్సీ ఇస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ రాదర్ దాన్ ఎగ్జామినేషన్. సో ఒకరికి కరెక్ట్గా ఉన్నది మనకు ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఈవెన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కొంతమందికి నచ్చినవి మనకు నచ్చకపోవచ్చు. సో యూపీఎస్సీ ఈస్ వన్ ఎగ్జామ్ విచ్ ప్రొవైడ్స్ ద డైవర్సిటీ. అంటే మనకు చాలా ఆప్షన్స్ ఇస్తుంది. ఈ బుక్ నచ్చకపోతే ఇంకో బుక్ చదవచ్చు, ఈ ఆప్షన్ నచ్చకపోతే ఇంకొక ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ దీస్ డేస్ లైక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెండ్స్ ఆల్సో బీన్ చేంజింగ్. ఇంతమంది ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాలనే వాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలనే వాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో ఇంట్లో చదువుకునే వాళ్ళే ఎక్కువ అయ్యారు. నేనైతే ఢిల్లీ ఎప్పుడు వెళ్ళలేదు, కోచింగ్ కూడా తీసుకోలేదు, ఓన్లీ మాక్ టెస్ట్ రాసేవాడిని. బోత్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా మాక్స్ అటెండ్ అయ్యాను. మోర్ ఆర్ లెస్ ఇంట్లోంచి ప్రిపరేషన్ అయింది. కానీ దీస్ డేస్ ఇంటర్నెట్లో అంతా లైక్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్. ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ టు సెగ్రిగేట్ దట్ మెటీరియల్. ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అది మనం మెలకువ నేర్చుకున్నామంటే ప్రిపరేషన్ విల్ బి ఎక్కువ. ఓకే, సరే, రోజుకి ఎన్ని గంటలు చదివారు? ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీ రిలాక్స్ ఏంటి? ఎన్ని గంటలు అంటే ఫిక్స్డ్ అయితే కాదు. నేను మీకు ముందు చెప్పినట్లే టార్గెట్ పెట్టుకునేవాడిని, ఒక ప్లాన్ లాగా. ఈ వీక్ ఇది కంప్లీట్ అవ్వాలి, ఈ డే ఇది కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి. కొన్ని రోజులు ఎక్కువ టైం పెట్టాల్సి వచ్చేది, కొన్ని రోజులు కొంచెం తక్కువ టైంలో అయిపోయేది. కానీ కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేసేవాడిని. ఆన్ అన్ యావరేజ్ somewhere around 5 to 6 hours. బికాస్ ఐ వాస్ పర్సూయింగ్ ప్యారలల్లీ విత్ జాబ్, ఐ వాస్ ఏబుల్ టు పుట్ దట్ అమౌంట్.
కానీ రిలాక్స్ అవ్వాలంటే మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా లైక్ వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అవన్నీ. అండ్ వన్ థింగ్ ఈస్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ హూ వాంటెడ్ మీ టు బీ సక్సెస్ఫుల్. సో ఏదన్నా బాగా లోగా అనిపించినప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ మంచి మోటివేషన్ బూస్ట్ వచ్చేది. దాంతోపాటు పేరెంట్స్తో మాట్లాడడం, అన్నయ్యతో మాట్లాడడము. అంటే గ్రూప్ డిస్కషన్ బెస్ట్ అంటారా, సింగిల్గా చదువుకోవడం బెటర్ అంటారా? అంటే మై ప్రిపరేషన్ వాస్ ఇన్ ఐసోలేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి వేరే వాళ్ళతో మాట్లాడి గ్రాస్ప్ చేసుకొని లైక్ అది కొంచెము ఎక్కువ బాగా నచ్చుతుంది వాళ్ళకి. కొంతమందికి ఐసోలేషన్. ఎంటైర్లీ ఇండివిజువల్స్ చాయిస్. ఇది కరెక్ట్ ఇది తప్పు అని యూపీఎస్సీలో అసలు ఉండదు. మనకి ఏది బాగా అనిపిస్తూ ఉంది దాన్ని బట్టే ఉంటుంది. థర్డ్ అటెంప్ట్లో ఐఏఎస్ వచ్చింది. ఓకే సార్, 3 అటెంప్ట్లకు వచ్చే ముందు మీరు ముందు ప్రిలిమ్స్ రాసారో, మెయిన్ వస్తుందో, ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వడం, ఏదో సంథింగ్ మీ 3 బ్రేక్లు ఎక్కడో బ్రేక్ పడుతుంటుంది. 3 స్పీడ్ బ్రేకర్లు పడినప్పుడు ఎందుకురా ఇంత లాంగ్ ప్రాసెస్ అనుకొని వెనక్కి వచ్చి మళ్ళీ కమర్షియల్ యాక్ట్ చేద్దాం అనుకున్నారా? లేదు ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అవ్వాలన్న పట్టుదలతో మీ పేరెంట్స్ సపోర్ట్తో ముందుకు వెళ్ళారా? లేదు పేరెంట్స్ కాక ఇంకెవరైనా మీకు సపోర్ట్ చేస్తారా? అంటే మోరర్లెస్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళటం అనేది కష్టం, ముందుకు వెళ్ళటం కంటే. అండ్ ముందుకు వెళ్ళటం ఆపడం కంటే వెనక్కి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అండ్ నాకు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు నాది. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇప్పుడు ఆ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల నా ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. ఫస్ట్ టైం నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో దట్ వాస్ నాట్ అప్ టు మార్క్. కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల ఐ హ్యావ్ గాట్ ఇనఫ్ టైమ్ టు రీడూ థింగ్స్. మొత్తం ప్రిపరేషన్ అంతా స్టార్టింగ్ నుంచి లైక్ నోట్స్ కానివ్వండి, మిగతాది కానివ్వండి, స్టార్టింగ్ నుంచి చేసుకున్నాను. అండ్ లైక్ నా ప్రిపరేషన్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ తప్పు చేస్తా ఉన్నాను, అది ఆనెస్ట్గా రీఎవాల్యుయేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది నా ఫెయిల్యూర్. లైక్ ఫస్ట్ టైం మార్క్స్ రాసేటప్పుడు అందుకు లైక్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఏబి అని చెప్పేసి. ఒక ఆప్షన్ పెట్టేసి మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఓకే పర్లేదు ఇదే కదా అనుకున్నాం కానీ పెట్టలేదు, కానీ మార్క్స్ వేసేసుకుంటాం. అట్లాంటివి చేసేవాళ్ళం అనమాట. అది ఫెయిల్ అయిన తర్వాత కొంచెం రీఎవాల్యుయేట్ చేసుకుంటే ఇలాంటివన్నీ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ టైంకి మై ప్రిపరేషన్ వాస్ మోర్ ఆనెస్ట్ అండ్ ఇట్ వాస్ మోర్ రిజల్ట్ ఓరియంటెడ్. సో డెఫినెట్లీ యూపీఎస్సీ ఐ థింక్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు కదా, అది మిగతా వాటిలో నిజమో కాదో తెలియదు కానీ యూపీఎస్సీలో మాత్రం ఖచ్చితంగా నిజము. అండ్ ఫెయిల్యూర్ హంబుల్స్ యూ అలాట్, ఇట్ విల్ టీచ్ యూ లైఫ్. సో మీరు ఆల్రెడీ జాబ్ సంపాదించారు, ఇంకా మీకు లైఫ్లో సెటిల్ అయ్యారు, పెళ్లి చేయాలనుకున్న మీ ఫాదర్కి మదర్కి, ఇంకా చదువుతున్నాడు నీ కొడుకు అని కొంతమంది సూటిపడి మాట్లాడుతుంటారు, ఈ అబ్బాయి ఇంకా చదువుతున్నాడా, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. అటువంటి ఆ ప్రెజర్ నుంచి ఆ ప్రెజర్ వాళ్ళే తీసుకున్నారా, లేదా మీ మీద కూడా పెట్టారా? లక్కీలీ మా పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ ఎవరి నుంచి నాకు ప్రెజర్ అయితే లేదు. పర్సూయింగ్ యూపీఎస్సీ వాస్ మై ఓన్ గోల్. సో నా సెల్ఫ్ ప్రెజర్ తప్ప ఇంకెవరి ప్రెజర్ లేదు. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. మా పేరెంట్స్ లైక్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మా పేరెంట్స్ చెప్పిన జస్ట్ ఒక మాట సంతోషము, అంతకంటే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు. సో నా బ్రెయిన్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కానివ్వండి, ప్రిపరేషన్లో కానివ్వండి, అంత ప్రెజర్ లేదు. సో నా ప్రిపరేషన్ అంతా కూడా చాలా ఈజీ అయింది దానివల్ల. కరెక్ట్ టైం మీకు ఇంటర్వ్యూ వచ్చిందో బోర్డుకి రీచ్ అయి ఉంటారు. ఆ బోర్డు చూడగానే ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయింది కదా, ఈసారి వస్తుంది అనుకుని వెళ్ళారా? సరే చూద్దాం ఏమైతే ఏందని వెళ్ళారా? సెకండ్ టైం కూడా నాకు ర్యాంక్ వచ్చింది. ఐ గాట్ 93 ఆల్ ఇండియా ర్యాంక్. ఐ వాస్ ఇంటూ ఐపీఎస్. సో థర్డ్ టైంలో ఐ గాట్ ఇంటూ ఐపీఎస్ ర్యాంక్ కూడా వచ్చింది. మరి ఎందుకంటే వెళ్ళలేదు? ఐపీఎస్ జాయిన్ అయ్యాను, ఎన్పిఏలో జాయిన్ అయ్యాను. ఐ డిడ్ ట్రైనింగ్ ఫర్ 4 months. దాని తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ లో ఐ గాట్ ఇంటూ ఐఏఎస్. అచ్చా, మీరు ఐపీఎస్ సంబంధించిన లీగల్ అన్ని కూడా ఉన్నాయి? కొంచెం ఫిట్నెస్ కంప్లీట్ గా కాదు, కొంచెం ఫిట్నెస్ అంతా కొంచెం 4 to 5 months ఐ వాస్ దేర్. అచ్చా, మీరు ఇప్పుడు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ రెండు చూడండి కొంచెం అది ఉంది. సో ఇంటర్వ్యూ మనం ఎంత ప్రిపేర్ అయినా, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా కూడా ఇంటర్వ్యూస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎలాగైనా కాళ్ళు వణికిపోతాయి, అది నార్మల్. కానీ ఒక కన్వర్జేషన్ లాగే ఉంటుంది. దే విల్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ కంఫర్టబుల్ అండ్ ఆల్. స్టార్టింగ్ 2-3 minutes కొంచెం నర్వస్ అవుతాము, దాని తర్వాత అలవాటు అయిపోతుంది. ఇట్ విల్ బీ మోర్ ఆర్ లెస్ లైక్ ఏ కన్వర్జేషన్. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటా ఉన్నామో అది కొంచెం సీరియస్ కన్వర్జేషన్, కానీ మోర్ ఆర్ లెస్ సింపుల్గానే ఉంటుంది. సార్ మన ఇద్దరు మాట్లాడుకున్నాం అంటే మన ఇద్దరు 1-to-1 ఉన్నాం, కానీ బోర్డు మెంబర్స్ చాలా మంది ఉంటారు. మీరు ఐ కాంటాక్ట్ బోర్డు చైర్మన్కి ఇవ్వాలా, లేదా చుట్టూ ఉన్న బోర్డు మెంబర్స్కి ఇవ్వాలా? అంటే మనకు క్వశ్చన్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మేజర్ ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. దాంతోపాటు మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉండాలని చెప్తారు. అల్టిమేట్లీ చైర్మన్ ఈజ్ ద పర్సన్ హూ విల్ డిసైడ్ అవర్ ఫేట్. సో వాళ్ళని కొంచెం చూస్తా వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఆన్సర్ కొంచెం ఇంప్రూవ్ చేయటమా లేకపోతే ఆపేయటము, అట్లాంటి విజువల్ క్యూస్ తీసుకొని మనం మన ఆన్సర్ని ఫర్దర్గా లైక్ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే సార్, 2 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళారు, బాడీ లాంగ్వేజ్ ఎలాగుంటారు
వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అబ్బాయికి? కాన్ఫిడెంట్ బట్ నాట్ అరగెంట్, అంతే. కానీ ఒకవేళ బోర్డు అడిగిన క్వశ్చన్కి మనం దగ్గర సమాధానం లేకపోతే రియల్గా తెలీదు తెలుసుకుంటాం అనడం బెటరా, లేదు వాళ్ళకి ఏదో మభ్య పెట్టాలని ఏదో చెప్పడం బెటరా? అంటే డెఫినెట్లీ అన్నీ తెలియాలని అయితే లేదు. సో ఏదైనా తెలియనప్పుడు అల్టిమేట్లీ వాళ్ళకు కూడా ఏం కావాలి అంటే ఏదైనా తెలియనప్పుడు ఒప్పుకొని దాన్ని నేర్చుకునే వాళ్ళు కావాలి, అన్నీ తెలిసిన వాళ్ళకన్నా. బ్లఫ్ చేసే వాళ్ళు కాదు, ఖచ్చితంగా బ్లఫ్ చేయకూడదు. నాకు అది తెలుసు ఇదే అనుకుంటాను ఆర్గ్యుమెంట్ చేస్తారు. నో, ఇట్స్ బెటర్ టు బి వెరీ ఆనెస్ట్. అండ్ మనం ఒక ఒపీనియన్, మనకు ఒక ఇష్యూ పైన ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా వేరే ఒపీనియన్ చెప్పారు అనుకోండి, దాన్ని కూడా తీసుకొని ఓకే ఇది కూడా కరెక్ట్గానే ఉంది, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, అట్లాంటి ఆన్సర్ ఇస్తే బెటర్ రదర్ దాన్ గోయింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ మోడ్. వచ్చా సార్, ఇంటర్వ్యూ అయిపోయింది, ర్యాంక్స్ వచ్చి ఉంటాయి, ఎంత ర్యాంక్ వచ్చింది వచ్చిందండి మీకు? థర్డ్ టైం 15th ర్యాంక్ అండి. ఓ సూపర్, థర్డ్ టైం 15th ర్యాంక్ వచ్చింది. రాగానే మీ పేరెంట్స్ ఏమన్నారు? అదే ఆల్రెడీ చెప్పాను కదా, సంతోషం. వచ్చినప్పుడు అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట. సేమ్ క్యాడర్ అలాట్మెంట్లో పెద్ద ఎక్స్ప్రెస్ చేయరు మా వాళ్ళు, కానీ దే వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఐఏఎస్లో ఫౌండేషన్ కోసం వెళ్ళుంటారు, అక్కడ సాధారణంగా మీ బ్యాచ్మేట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంతమంది అడ్జస్ట్మెంట్ అవుతుంటారు పెళ్లి చేసుకోవడానికి, అక్కడ మ్యాచ్ సెటిల్మెంట్ అవుతుంటాయి, ఆ విధంగా ఎవరు రాలేదు మీకు? లేదు, అట్లా అంతా ఏం లేదు. అంటే ఆలోచన లేదు, లేదు, జాబ్ చేయాలంతే. ఫస్ట్ ట్రైనింగ్ ముసూరే ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ, అంటే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయింది నాది ట్రైనింగ్, రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్లో. ఓకే, అక్కడ 1 year ఫీల్డ్ ట్రైనింగ్. ఓకే, ఎవరండి ఫస్ట్ కలెక్టర్ మీకు? మాధవిలత మేడం నా ఫస్ట్ కలెక్టర్. అక్కడ మున్సిపల్ కమిషనర్ సార్ దినేష్ కుమార్ సార్, వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యాను. ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర? లైక్ అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఎ వెరీ, వాళ్ళని ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో క్లోజ్గా ఫాలో అయ్యేవాడిని. లైక్ ఇప్పుడు మొరాలెస్ నా అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ కొంచెం చూసుకుంటే వాళ్ళది ట్రేట్స్ చాలా కనపడతాయి అనమాట. ఏం నేర్చుకున్నారు అంటే ఇది ఇదని పాయింట్స్ చెప్పలేను, కానీ నా యాటిట్యూడ్ కానివ్వండి, సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తూ ఉన్నాము, ఇవన్నీ మొరాలెస్ వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. సార్ మీరు వాళ్ళ దగ్గర 1 year నేర్చుకున్నారు కదా, మీ జాబ్ ఎలా ఉంటుందంటే పబ్లిక్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుంది, బాధితుడు ఖచ్చితంగా డైరెక్ట్ మీతో మాట్లాడుతుంటారు, ఒక్కోసారి ఇరిటేషన్ చేస్తుంటారు, మనం కొన్ని ఎలా చేస్తారంటే ఫేక్గా కొన్ని కంప్లైంట్ ఇస్తారు, ఇటువంటివన్నీ కనబడినప్పుడు ఏమనిపిస్తుంటుందండి? వాళ్ళు రాగానే మీకు చెప్తుంటారు, చాలామంది చూస్తుంటారు మీరు, సార్ తమరు వచ్చాకే మాకు ఇది సార్ అంతకుముందు జరగలేదని. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంపతిగా చూస్తారా, లేదు మనం ఇలా ఏదో చెప్తుంటారు మనం చేస్తుంటాంలే అని రొటీన్కి వెళ్ళిపోతుంటారు? అంటే అల్టిమేట్లీ నేను నమ్మేది ఏంటంటే దెర్ ఈస్ నో వైట్ ఆర్ బ్లాక్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రే. సో నిజంగానే వాళ్ళు ఫేక్ కంప్లైంట్ అయినా ఇంకోటి అయినా ఏదో ఒక ఇష్యూ ఉంటే తప్ప వాళ్ళు మన దాకా రారు. సో ఆనెస్ట్గా వాళ్ళది నిజమైన ఇష్యూనే అనుకొని వింటాము, దాని తర్వాత ఎంతైతే మనం సాల్వ్ చేయగలమో, ఎంతైతే రిజాల్వ్ చేయగలమో ఆనెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని రిజాల్వ్ చేయగలము. ఆ ఎఫర్ట్స్ అయితే పెడతాము, ఆ కాన్ఫిడెన్స్ అయితే మనం ఎప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని బ్రేక్ చేయకూడదు. కానీ మీరు రాజమండ్రిలో టైంలో దాదాపు చాలా గ్రేవింగ్స్ చూస్తుంటారు, ఎక్కువ గ్రేవింగ్స్లు ఏమొస్తుంటారు పబ్లిక్ నుండి రిపిటేషన్? అంటే డెవలప్మెంట్కి సంబంధించి, ల్యాండ్ గ్రీవెన్సెస్కి సంబంధించి ఈ టైప్ ఎక్కువ. ఆ ల్యాండ్ దీంట్లోనే ఎక్కువగా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి, మరి వాళ్ళు మీరు ఎలా షార్ట్ అవుట్ చేస్తారు అక్కడ? అంటే ల్యాండ్ ఇష్యూస్ మోర్ ఆర్ లెస్ ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా సరే రూల్ పొజిషన్ ఒకటి చెప్తుంది మనకి, అండ్ మన పవర్ ఏంటి అని ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిలో రూల్ పొజిషన్ ప్రకారం మనం చేయగలమా, చేస్తాం. వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆపోజిట్ పార్టీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, రూల్ ప్రకారం దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఒకవేళ మన పరిధిలో లేదు, అది సివిల్ కోర్టు పరిధిలో ఉంది, అప్పుడు చెప్తాం మా దగ్గర లేదమ్మా సివిల్ కోర్టు పరిధిలో ఉంది, అక్కడే తేల్చుకొని రావాలి అని చెప్పేసి జస్ట్ మనం ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది ఉండదు, మన చుట్టూ తిప్పుకోకుండా. ఓహో, సరే. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పాలకొండ రాగానే మీకు వచ్చిన ఛాలెంజ్? పాలకొండ రాగానే ఛాలెంజ్ యాజ్ సచ్ టు జగిల్ బిట్వీన్ మల్టిపుల్ జాబ్స్. అంటే ఫస్ట్లో దానికి సంబంధించిన మీటింగ్స్, దీనికి సంబంధించిన మీటింగ్స్ అలవాటు అవడానికి కొంచెం టైం పట్టింది, అది మేజర్ ఛాలెంజ్. దాని తర్వాత లైక్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ, కానీ గవర్నమెంట్ హ్యాస్ బిన్ వెరీ సపోర్టివ్. లాస్ట్ 1 yearలో వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అండ్ మై కలెక్టర్స్ వర్ వెరీ సపోర్టివ్, బోత్ మన్యం డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకాకుళం కలెక్టర్స్. విత్ దేర్ సపోర్ట్ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ వెరీ నైస్ స్కీమ్స్ అండ్ ఆల్. కానీ మీకు ఒక గోల్ ఉంటుందండి, ఫస్ట్ వచ్చిన పాలకొండ అయినా మీకు ఒక గోల్ ఉంటుంది, మీ ఫుట్ ప్రింట్ అక్కడ ఏం కనిపించాలని కోరుకున్నారు? అంటే అట్లా స్పెసిఫిక్గా అంటే నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఒకటే ఏంటంటే మనం అక్కడ ఉండటం వల్ల ఒక 10 మంది ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలిగితే నాకు అంతే చాలు. నా మార్క్ కనపడాలి లేకపోతే ఇంకోటి ఉండాలని ఏం లేదు. మన దగ్గరికి ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఇష్యూస్ కానీ వస్తాయో దాన్ని మనసు పెట్టి సాల్వ్ చేయడానికి ట్రై చేసి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తే ప్రాబ్లమ్స్ని ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఓకే, కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసారు, నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ గవర్నమెంట్ సెక్టర్లో మీరు పనిచేశారు కాబట్టి కలెక్టర్ అంటే మోర్ పవర్ఫుల్,
ఏదైనా చేయొచ్చు అనే దీంట్లో వచ్చారు. కానీ ఒక గోల్ ఉంటుంది, ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద లేదా యూత్కి స్కిల్స్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద, దేని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలనుకున్నారు? యూత్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, లేదంటే పావర్టీ మీద? అంటే డెఫినెట్లీ మై ఫోకస్ విల్ బి ఆన్ ద ఆపర్చునిటీ విచ్ మై జాబ్ రోల్ ప్రొవైడ్స్. కానీ లాస్ట్ 1 year తీసుకుంటే ఐ హావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్, అంటే ఎస్పెషల్లీ ఇన్ ఆర్ ఐటీడీఏ ఏరియా. ఆశ్రమ్ స్కూల్స్ ఉంటాయి మాకు, అరౌండ్ 47 ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి, వేర్ మోర్ దెన్ అరౌండ్ 10,000 చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్. సో దాంట్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ కరిక్యులర్ యాక్టివిటీస్ ఇట్లా కొంచెం వాళ్ళకి సిగ్గు కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రైబల్ పిల్లలకి, అది కొంచెం తగ్గించడానికి ప్రతి సాటర్డే వీ హ్యావ్ కెప్ట్ వన్ యాక్టివిటీ, హౌస్ యాక్టివిటీ అని. ప్రతి స్కూల్లో 4 houses లాగా పెట్టేసి ఆ హౌస్ల మధ్య ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్ ప్రతి సాటర్డే ఒక్కొక్క థీమ్ లాగా ఇచ్చేసి, లైక్ లాస్ట్ సాటర్డే ఇప్పుడు మనకు సోయింగ్ సీజన్ నడుస్తూ ఉంది, ప్యాడీ ఇదంతా. సో వాళ్ళని ఫీల్డ్స్కి తీసుకెళ్ళి అవి చూపించామన్నమాట, క్రాప్స్ ఎట్లా వస్తాయి ఏంటి, ఆ క్రాప్ సైకిల్ ఏంటి. మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, మోడల్స్ తయారు చేసి. సో తర్వాత డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానివ్వండి, పిల్లల్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్కిల్స్ బయటికి వచ్చి ఆ సిగ్గు ఏదైతే ఉందో బిడిఎం, అది తగ్గించడానికి కొంచెం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. అట్లా వీ హ్యావ్ ట్రైడ్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇది దీంతో పాటు మీరు చెప్పారు సిగ్గు అని. ట్రైబల్లో చాలామంది సిగ్గు, వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పలేకపోతుంటారు. కానీ ఇక్కడ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కూడా స్కూల్లో నుంచి నేర్పిస్తున్నారా? యా, అంగన్వాడీ స్టేజ్ నుంచే ఇది నేర్పిస్తూ ఉన్నాము. మనకు సెక్రటేరియట్లో మహిళా పోలీసులు వీళ్ళంతా ఉన్నారు, అండ్ ఐసిడిఎస్ స్టాఫ్, వాళ్ళందరూ కలిసి బోత్ ఇన్ స్కూల్స్, దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్ చిన్నతనం నుంచి అది నేర్పిస్తాం. ఓకే సార్, పాలకొండ చుట్టుపక్కలంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే పబ్లిక్ ఉంటారు. ఒకవైపు కొండలు, ఒకవైపు అగ్రికల్చర్, దీని మీద మీ ఫోకస్ ఏముందండి? సో డెఫినెట్లీ ఒకటి మనకు అగ్రికల్చర్లో ఏదైతే మనకు వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ఇరిగేషన్ సోర్సెస్, దానివల్ల లాస్ట్ మైల్ దాకా వాటర్ రీచ్ అవ్వగలిగితే ఇట్ విల్ బి గుడ్. సో దానికోసం కలెక్టర్ గారి సాయంతో పూడిక తీతలు కానివ్వండి, లేకపోతే డీసిల్టింగ్ అంటారు, అట్లాంటివన్నీ చేసి వాటర్ ప్రతి ఎకరికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రీచ్ అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటా ఉన్నాము. దాంతోపాటు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ ఏమైతే ఉన్నాయో, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే ఫర్టిలైజర్, సీడ్, అవన్నీ అందరికీ అవైలబిలిటీలో ఉండేలాగా చేస్తూ ఉన్నాము. అంటే కొంతమంది ఖాళీగా తిరగకుండా వాళ్ళకి పనికి ఆహార పథకం లాంటివి పెడుతుంటారా? అంటే ఎంజీఆర్ఎస్ డైరెక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేయము, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఖాళీగా తిరగకుండా అని కాదు, డెఫినెట్లీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి కొంచెం అడిషనల్ బూస్టప్ అంతే. కానీ కొంతమంది యూత్కి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి ప్రాజెక్ట్ ఉంది మీద. అంటే మనకు ఐటీడీఏలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో త్రూ సీడాప్ కోఆర్డినేషన్ మనకు వాళ్ళకి స్కిల్డ్ ట్రైనింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఓకే సార్, పాలకొండ సబ్ కలెక్టర్తో పాటు ఇన్ఛార్జ్ ఐటీడీఏ పిఓ సీతంపేట, ఇక్కడ వర్క్ ఎలాగుంటుందంటే మీరు రాగానే ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు దీన్ని డెవలప్ చేశారు. ఒకసారి ఆ ఫ్లీట్కి వెళ్ళి చూద్దాం మనం. దీని మీద మీ ఫోకస్ ఏంటి, గతంలో చేసిన డెవలప్మెంట్ ఏంటి చూడొచ్చు. డెఫినెట్లీ. ఇప్పటివరకు పాలకొండలో సబ్ కలెక్టర్కి పనిచేస్తున్న యశ్వంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ చుట్టే తిరుగుతుంది కాబట్టి అందరూ చదువుకుంటే అందరూ బాగుపడతారనే ఆలోచన అయింది. అంతేకాకుండా విద్య, వైద్యం, ఎక్కడైతే ట్రైబల్ ఉన్నారో ఆ ప్రాంతంలో వైద్యం కూడా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ రెండు, అంటే విద్య, వైద్యం రెండు ఉంటే ఆ గ్రామం అనేది డెవలప్మెంట్ ఉంటుంది. ఈ గ్రామాలన్నీ కూడా భారతదేశానికి పట్టుకొమ్మలు కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి వీళ్ళందరికీ చదువుకోవడం, ఆరోగ్యమైన ఉంటే వాళ్ళ భావితరాలకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా దీని మీద ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ ఇచ్చారు. కొంతమంది ఆఫీసర్లు డెవలప్మెంట్ చూపిస్తారు, కానీ నా డెవలప్మెంట్, నా ఫుట్ మార్కు, నాకు ఫుట్ ప్రింట్ నాకు అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా కలెక్టర్తో డైరెక్ట్గా వాళ్ళకి పబ్లిక్కి ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలనే విషయాన్ని యశ్వంత్ రెడ్డి గారు నమ్మారు. ఇప్పుడు ఐటీడీఏలో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి సీతంపేటలో ఉన్న డెవలప్మెంట్ ఏంటి, సీతంపేటలో ట్రైబల్కి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఫీల్డ్లోకి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం మన సీతంపేటలో బాగా హైట్ ఉన్న గ్రామం ఉంది అడాలి. ఇక్కడ నుంచి చూస్తే గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు, అదేవిధంగా హిరమండలం గ్రామంతో పాటు చుట్టుపక్కల చాలా అందంగా కనిపిస్తుంటాయి. సాధారణంగా పాడేరులోనే వంజంగని గ్రామం కాదు, దానికి మించినట్లు కనిపిస్తున్న హిల్ ఏరియా ఇది. ఇక్కడ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ ఏంటి అనే విషయం, సీతంపేటలో ఐటీడీకి సంబంధించిన వాళ్ళు ఎలా డెవలప్ చేశారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి పాలకొండ సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా సీతంపేట ఇన్ఛార్జ్ ఐటీడీఏ పిఓ గారు యశ్వంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ తెలుస్తుంది. సార్, ఈ ఏరియా చూస్తుంటే అరకు, పాడేరు వాటికి మించి కనిపిస్తుంది, చాలా బాగుంది. కానీ దీని పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వల్ల వెనుకపడింది అనుకోవచ్చు. ఇక్కడ మీరు వచ్చేసరికి డెవలప్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏముంటాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా సదుపాయాలు కల్పిస్తుంటారు, సో ఈ ప్రాంతం గురించి చెప్పండి సార్. అడలి వ్యూ పాయింట్. సో దీనికి మనం ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే నేచర్స్ బెస్ట్ క్యాన్వాస్.
మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ హిల్స్, ఒక సైడ్ గ్రీనరీ, ఒక సైడ్ కొంచెం సివిలైజేషన్, ఇల్లులు అట్లా అంతా మొత్తం కనపడుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అంటే నైట్ క్యాంపింగ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ స్టే. మనం టెంట్స్ ఇస్తాము, దే కెన్ స్టే హియర్. అది కాకుండా ఇక్కడ ప్రాపర్ వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ, లేకపోతే ఫ్రెండ్స్, కార్పొరేట్ పార్టీస్ అందుకు ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఫుడ్ వాటి కోసం రెస్టారెంట్ కూడా ఉంది, ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అండ్ లోకల్ క్యూజిన్ ఏదైతే ఉందో ట్రైబల్ క్యూజిన్ అది ఇస్తారు మన వాళ్ళు. దాంతోపాటు పక్కనే చిన్న విలేజెస్ ట్రెక్కింగ్ కూడా ఉంది. సో అక్కడ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆడలి అనే విలేజ్ ఉంది, అక్కడ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ చూడటము, అండ్ చిన్నగా లైక్ త్రూ నేచర్ ట్రావెల్ చేస్తే ట్రెక్కింగ్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నైట్ టైం అయితే మనకి ఇక్కడ క్యాంప్ ఫైర్ అదంతా కూడా ఉంటుంది. ప్రాపర్లీ ప్రొజెక్టర్ కూడా ఉంది అక్కడ, ఏదైనా సమ్ మూవీ ఆర్ సంథింగ్, డ్యాన్స్, వాట్ ఎవర్, ఎనీథింగ్ ఈస్ అవైలబుల్ హియర్. ఓకే సార్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నైట్ ఒకటే కాకుండా ఎక్కువ రోజులు ఉండాలనుకోండి, మీకు ఏమైనా ప్రయోజనం ఉందా దీనికి? సో అంటే మనకు నైట్ క్యాంప్స్ తప్ప ప్రాపర్ ఆర్సీసీ స్ట్రక్చర్ అయితే లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు శాంక్షన్ వచ్చింది. సో మనం కాటేజెస్ కట్టబోతా ఉన్నాము ఇక్కడ, ఆల్మోస్ట్ 6 కాటేజెస్ కట్టబోతా ఉన్నాము. టెండర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో విల్ గ్రౌండ్ ద వర్క్ విత్ ఇన్ దిస్ మంత్. తొందరలోనే మనకు కాటేజెస్ కూడా అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. సార్, ఈ ప్రాంతంలో ట్రైబల్ ఏరియా ఇది, ఎక్కువగా సవర కమ్యూనిటీ కనిపిస్తుంటుంది. వాళ్ళకి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ వంటలు చేసి ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ? యా డెఫినెట్లీ. సో మనకు లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. సో మనం కొంచెం ప్లాన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్, డ్యాన్స్ కానివ్వండి. మనకు వీకెండ్స్లో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ జనాలు, సాటర్డే అండ్ సండే. సో ఆ రోజులైతే మనము చుట్టుపక్కల విలేజర్స్ కూడా వస్తారు, వాళ్ళ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్, వాళ్ళ డ్యాన్స్లు, లేకపోతే వాళ్ళ వేషధారణ, ఎవరైతే మనకు విజిటర్స్ వస్తారో వాళ్ళు కూడా ఆ వేషధారణలో వాళ్ళ డ్రెస్ చేయొచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో. ఇంకా దీని మీద మీకున్న ఫ్యూచర్ ప్లాన్ ఏముందండి? సో ఇక్కడ మనకు ఏదైతే రోడ్డు ఉందో అక్కడ మనం ప్రొటెక్షన్ వాల్ కట్టిస్తూ ఉన్నాము. సో ఏదైతే మనకు చిన్న చిన్న వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీఆర్ ప్లగింగ్ ద గ్యాప్స్. అది అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి పైన ఏదైతే కాటేజెస్ అవి అవైలబిలిటీలోకి వస్తాయి. మనకి ఇక్కడ మేజర్ ప్లాన్ ఏంటి అంటే లోకల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీన్ని ఓన్ చేసుకునేలా చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మనం ట్రైబల్స్ నుంచి కల్పించగలగాలి. అండ్ సస్టైనబుల్ ఉండాలి, దాంతోపాటు ట్రైబల్స్ కూడా లాభం రావాలి దీనివల్ల, అది మా ఎయిమ్. ఓకే, అట్లా ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ హిల్ పాయింట్కి వచ్చిన తర్వాత బాగుంది, వెదర్ బాగుందండి. కానీ ఏ సీజన్లో ఎక్కువ వస్తే బాగుంటుంది? రైనీ సీజనా, సమ్మరా, వింటరా? వింటర్ సీజన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము ఇంటర్నేషనల్ టూరిజం డే ఇక్కడ చేసాము. సో డాన్స్లు పిల్లలంతా కింద స్టేజ్ ఉంది కదా అక్కడ చేశారు, పైనుంచి క్లౌడ్స్ వస్తాయి, ఇట్ వాస్ లైక్ వెరీ సెరీన్. సో ఆ టైంలో మాత్రం చాలా బాగుంటుంది, నైట్ క్యాంపింగ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ అంతా. సో వింటర్స్ దిస్ ప్లేస్ ఈస్ బెస్ట్. ఓకే, రైనీ సీజన్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. రైనీ సీజన్లో కొంచెం ఇబ్బంది, మన కాటేజెస్ వచ్చేస్తే ఇబ్బంది ఏముంటుంది. అది కూడా సమ్మర్లో కూడా బాగానే ఉంటుంది, కానీ మనకు మరీ అంత కోల్డ్ క్లైమేట్ అయితే లేదు సమ్మర్లో, హార్ష్ సన్ వస్తుంది. ఓకే, ఇంకా పైకి వచ్చాక హిరమండల గొట్టాబేర ప్రాజెక్ట్ పాటు ఇంకేం కనిపిస్తుంటాయండి చూడాలంటే? ఆ విలేజెస్ మనకు ఇక్కడ ఆడలి అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కనపడుతుంది. సో లైక్ ఇట్స్ ఏ ప్రాపర్ వ్యూ, పైన చిన్న మనకు టెంకాయ చెట్లు, కొబ్బరి చెట్లు, దాంతోపాటు చిన్న విలేజ్, గుడిసెలు, చూడడానికి చాలా బాగుంది. ఓకే సార్, సీతంపేట వచ్చాక అడలి కాకుండా సీతంపేట మీ ప్రాజెక్ట్ పరిధిలో ఇంకేముంటాయండి? మా పార్క్ కానీ ఇంకా వేరే వాటర్ ఫాల్స్ అటు ఉన్నాయి? మనకు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అని చెప్పేసి ఉంది. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. 5D థియేటర్ నుంచి స్టార్ట్ చేస్తే షూటింగ్ కానివ్వండి, లేకపోతే ఆర్చరీ కానివ్వండి, చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి వేరియస్ ఎక్విప్మెంట్. అండ్ ఫర్దర్గా వీఆర్ ప్లానింగ్ లైక్ స్విమ్మింగ్ పూల్, లేకపోతే వాటర్ స్పోర్ట్స్, అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఈస్ అబౌట్ టు గివ్ శాంక్షన్. దాంతోపాటు కలెక్టర్ గారి సూచనలతో ఇక్కడ గిరిగ్రామ దర్శిని అని మనకు పాడేరులో ఏదైతే ఉందో అట్లా వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ విత్ లోకల్ లీడర్స్ అందరూ, ట్రైబల్స్ వాళ్ళ కోఆర్డినేషన్తో. ఇది కాకుండా వీ హ్యావ్ మల్టిపుల్ వాటర్ ఫాల్స్, మెట్టుగూడ వాటర్ ఫాల్ అని చెప్పేసి, సున్నపుగడ్డ వాటర్ ఫాల్ అని చెప్పేసి. కానీ మనకు కొంచెం సీజన్ ఉంటే వాటర్ బాగుంటుంది దాంట్లో. ఇదంతా కాకుండా మనకు ట్రైబల్ మ్యూజియం అది కూడా ఉంది ఈ ఏరియాలో. ఒకసారి మన ఫీల్డ్ నుంచి చూద్దాం. ఏరియాకి రావాలంటే పాలకొండ నుంచి రావచ్చా, లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏమైనా రావచ్చా? మనకి హీరామండలం నుంచి కూడా రావచ్చు, కానీ రోడ్ అంత బాగాలేదు అక్కడ. ప్రజెంట్ బీటీ రోడ్కి కలెక్టర్ గారు శాంక్షన్ ఓకే చేశారు, ఆల్మోస్ట్ 2 crores వర్త్ ప్రపోజల్. అది ఓకే అయితే మనము శ్రీకాకుళం సైడ్ నుంచి కూడా ఈజీగా వచ్చేయచ్చు. అక్కడ కనపడే రోడ్, అక్కడ కనపడే విలేజ్ ఆడలి విలేజ్. సో యూ కెన్ సీ అక్కడ రైట్ సైడ్ కనపడతా ఉంది, అదే ఆడలి విలేజ్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిక్చర్ హిరమండల నుంచి ఎలా రావచ్చండి? అది దారి అటు సైడ్ నుంచి వస్తుంది, అటు సైడ్ నుంచి వస్తుంది. ఓకే సార్, హిరమండల నుండి ఇక్కడి వరకు రోప్ వే వేస్తే బాగుంటుంది కదా?
అది కూడా ప్లాన్ ఉంది. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ పార్ట్నర్. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవటం వల్ల, ఎలివేషన్ డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం టైం పడతా ఉంది. అచ్చా, దట్ ఈస్ దేర్ ఇన్ పైప్ లైన్ అది డెఫినెట్లీ. సెకండ్ లైన్ అండి ఇది. ఇది సెకండ్ లెవెల్. ఆ, ఇక్కడ రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి. అచ్చా. తర్వాత ఇంకొక లెవెల్ కూడా ఉంది, థర్డ్ లెవెల్. అక్కడ జస్ట్ చిన్న ఫెసైడ్ లాగా ఉంది. యూ కెన్ జస్ట్ వ్యూ పాయింట్ అంతే. ఓకే సార్, అక్కడ నుండి కొంతమంది ఏమైనా ఆకతాయిలు బయటకు వెళ్ళడానికి కానీ సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా ఏమైనా? లేదు లేదు, అంటే కింద మనకు డైరెక్ట్గా ఎలివేషన్ డీప్గా ఉండదు, కింద చిన్న ఇంకొక లేయర్ లాగా ఉంది. ఉందా? సో ఇప్పటిదాకా లక్కీలీ ఎవరు వేరే యాక్టివిటీస్ అయితే అక్కడ జరగకూడదని చేయలేదు. కోరుకుందాం, కానీ కొంతమంది ఉంటారు కదండి, ఆ, దూకడానికి ప్రయత్నం చేయడం, లేదు ఫోటో బై మిస్టేక్ పడడం. అంటే ఇక్కడ ప్రాపర్లీ వీళ్ళు సెక్యూరిటీ అంతా ఉంటుంది 24/7. చూస్తూ ఉంటాం. సార్, ఈ ప్రాంతంలో ఇంకొక ఇష్యూ ఉంటుంది. సవర కమ్యూనిటీ ఉంటాయి, కొండ చెప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత వాళ్ళకు ఒక స్కిన్ డిసీజ్ కనిపిస్తుంటుంది. వీటి మీద మీ ఫోకస్ ఏముంది? సో ఇప్పుడు మన కొండ చీపుర్లు అనేది ఇక్కడ బాగా ఫేమస్ సీతంపేట ఏరియాలో. ఈవెన్ మనం వైజాగ్ పోర్ట్ ఆ ఏరియాస్లో కూడా మనము పంపించాం అనమాట ఇక్కడ నుంచి కొండ చీపుర్లని. మనకు బేసిక్ ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే జీసీసీ కొనాలి, కానీ జీసీసీకి స్టోరేజ్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉంది. సో జీసీసీ ఎక్కువ కొనలేకపోతా ఉంది. ప్రైవేట్ ట్రేడర్స్కి అందుకు అమ్మేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ వచ్చేవన్నమాట. సో మనం ఏం చేసామంటే ఈసారి ఫార్వర్డ్ ఆప్షన్ అని చెప్పేసి జీసీసీ వాళ్ళ కోఆపరేషన్తో డైరెక్ట్గా ట్రేడర్స్ నుంచే డిమాండ్ తీసుకొని వాళ్ళ పేరుతోనే మనము ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మనకు పర్చేస్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే పర్చేస్ చేసాము. సో దట్ డైరెక్ట్గా ఫీల్డ్ పాయింట్లోనే ఏదైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ విలేజెస్కి ట్రేడర్సే వెళ్ళి తీసేసుకుంటారు. సో దట్ వీ డోంట్ నీడ్ స్టోరేజ్ ఫ్రమ్ జీసీసీ సైడ్. మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3 lakh చీపుర్లు అట్లా కొనుగోలు చేసాము. దాని ముందుతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 10-15 times ఇంక్రీజ్. సో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేస్తా ఉన్నాం. ఓకే, కానీ ఇక్కడ స్కిన్ డిసీజ్ ఉంది, దానికి మీరు ఎలాగా ఫోకస్ చేస్తున్నారు? సో ఇక్కడ సికిల్ సెల్ అనిమియా డిసీజ్ అనేది జన్యుపరమైన డిసీజ్. ట్రైబల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది దాని ఇన్సిడెంట్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ కన్సాజినస్ మ్యారేజ్. ఒకటి ఏంటంటే మనకు సికిల్ సెల్ అనిమియా కన్ఫర్మేటరీ టెస్ట్స్ ఇక్కడ అవైలబిలిటీలో లేవు. ఖచ్చితంగా కేజీహెచ్ వైజాగ్లోనే చేసుకోవాలి అనమాట. సో మనం ఏం చేసామంటే కలెక్టర్ సార్ సపోర్ట్తో కేజీహెచ్ నుంచి ఒక టీమ్ని ఇక్కడికి పిలిపించాము. వీళ్ళు వెళ్ళి కేజీహెచ్లో అక్కడ ఒక 3-4 days స్పెండ్ చేసి అది సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 225 ట్రైబల్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్లారు. వైజాగ్లో వాళ్ళ టీం అక్కడే అనలైజ్ చేసి దే హావ్ గివెన్ సర్టిఫికేట్స్ విత్ ఇన్ 1-2 months. సో ఇంతకుముందు ఏదైతే మనకు బాగా టీడీఎస్ ప్రాసెస్ ఉందో దాన్ని తగ్గించేసి వీ హ్యావ్ హెల్ప్డ్ ట్రైబల్స్ టు గెట్ ది సర్టిఫికేట్స్. ప్రజెంట్ వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే 10,000 rupees పెన్షన్ ఇస్తా ఉందో అది శాంక్షన్ చేయడానికి వీఆర్ టేకింగ్ అప్ దట్ ప్రాసెస్. దాంతోపాటు లైక్ మనకి ఏదైతే అవేర్నెస్ పార్ట్ అంటే బేసికల్లీ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో క్యారియర్ని మ్యారీ చేసుకోకూడదు, ఆ అవేర్నెస్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ నుంచి సికిల్ సెల్ అనిమియా కార్డ్స్ వచ్చాయి. సో ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు సికిల్ సెల్ అనిమియా కార్డ్ అడగాలి, దాంట్లో క్యారియర్ ఉంటే క్యారియర్ ఇంకో క్యారియర్ని పెళ్లి చేసుకోకూడదు. ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీఆర్ స్ప్రెడింగ్ త్రూ హెల్త్ స్టాఫ్ అండ్ మిగతా ఎవరైతే ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ నుంచి. సార్, మీరు దానికి సంబంధించిన టెస్టింగ్ చేయించుంటారు. టెస్టింగ్లో ఎంతమందికి ఉందండి అది ఆ వ్యాధి? మా జ్యూరిస్డిక్షన్లో సీతంపేట ఐటీడీ జ్యూరిస్డిక్షన్లో క్యారియర్స్ ఆల్మోస్ట్ ఒక 1,000 members దాకా ఉన్నారు. పాజిటివ్స్ అరౌండ్ 350 దాకా ఉన్నారు. అచ్చా, అంటే వాళ్ళు లేని వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి, ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకోకూడదు. ఎస్, లేని వాళ్ళని చేసుకుంటే కంట్రోల్ అవుతుంది, ఏమి ఇబ్బంది నెక్స్ట్ జనరేషన్కి రాకుండా. దాని ప్రజలు తగ్గిపోతారు. ఓకే సార్, ఇక్కడ సవర కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్లు వేస్తారు, పాటలు పాడతారు, వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వాళ్ళు వచ్చారంటే సంక్రాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. అంటే సంక్రాంతికి ముందు వాళ్ళు వచ్చారు, ఊర్లో డ్యాన్స్లు వేయడం చాలా చక్కగా ఉంటుంది. ఆ డ్యాన్స్ని, ఆ కళాకారులని ప్రోత్సహించడానికి ఐటీడీ తరఫున ఏం చేస్తున్నారు? సో మనము ఏదైతే వేరియస్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోతే వేరియస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో దాంట్లో మన ట్రైబల్ డాన్సర్స్ని, ట్రైబల్ కళాకారులని యాక్టివ్గా ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. లైక్ మనకు ఇంతకుముందు ఏదైతే మన్యంలో సంక్రాంతి సంబరాలు చేసాం పార్వతీపురంలో, అండ్ శ్రీకాకుళం సైడ్ కూడా బారువా బీచ్ ఫెస్టివల్ కానీ వేరే ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్లకి మన ట్రూప్స్ అయితే వెళ్తూ ఉంటాయి. మనకు మణుమకొండ ఏరియాలో మంచి ట్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అది కాకుండా మీరు చెప్పినట్లు విలేజ్ లెవెల్లో వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఏదైతే సంక్రాంతికి మీరు చెప్పారో ఈసారి ఏదైనా సంక్రాంతి సంబరాలాగా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మిగతా వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర ఉన్న కళ కానివ్వండి మిగతా స్కిల్స్ బయటికి పోర్ట్రే అయ్యే విధంగా వీ విల్ టేక్ దట్ స్టెప్స్ ఈసారి. ఓకే, సరే, ప్రొఫెషన్ గురించి కాసేపు పక్కన పెట్టి మన పర్సనల్ లైఫ్కి వెళ్దాం. యూపీఎస్సీ మీరు కొట్టినప్పుడు
ఆ 3 సంవత్సరాలు మీరు చాలా సింపుల్గా చెప్పారు కానీ దానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చే స్ట్రగుల్ ఏంటి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి అపజయం వెనక విజయం ఉంటుంది అన్నారు. ఫస్ట్ ఫెయిల్ అవ్వడం మంచిది అన్నారు. కానీ కొంతమంది మోటివేషన్ లేక రకరకాల యావిగేషన్కి వెళ్ళిపోతుంటారు. అటువంటి భావిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకసారి దాని గురించి డెప్త్గా చెప్పండి. సో ఒకటే ఏంటంటే యూపీఎస్సీ కెన్ బి ఏ లాంగ్ జర్నీ. కొంతమందికి ఒక సంవత్సరంలో అయిపోతుంది, కొంతమందికి 6-7 ఇయర్స్ ఉంటుంది. సో ఒకసారి జర్నీ స్టార్ట్ చేసేటప్పుడే వీ షుడ్ బి వెరీ క్లియర్ మనం ఎందుకు స్టార్ట్ చేస్తామన్నా, మన ఎయిమ్ ఏంటి, ఆ మోటివేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ లైక్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్. కొన్నిసార్లు మనకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తాం, కొన్నిసార్లు చాలా లోగా అనిపిస్తాము, కానీ ప్రిపరేషన్ షుడ్ నాట్ ఆసిలేట్. అంటే అల్టిమేట్లీ మనకు ఎంత కాన్ఫిడెన్స్ లేకున్నా సరే, ఏదైనా సరే, అంటే మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అరే ఢిల్లీలో ఉన్న వాళ్ళు చదువుతూ ఉన్నారు, కొంతమంది చాలా చిన్నప్పటి నుంచే చదువుతూ ఉన్నారు యూపీఎస్సీకి, మనకు వస్తుందా రాదా అని చెప్పేసి. మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా, మిగతా ఏది ఉన్నా సరే బ్రెయిన్లో ఒకవైపు పెట్టుకొని దాన్ని మన ప్రిపరేషన్ ఏదైనా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రాసెస్. లైక్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఈ బుక్స్ అవుతా ఉన్నాం, ఇలా చేస్తూ ఉన్నాం, దాంట్లో ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా, చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా ప్రాసెస్లో, లేదా దాన్ని ఫోకసింగ్ మోర్ ఆన్ ద అవుట్కమ్. అండ్ చిన్న చిన్న లైక్ షెడ్యూల్ లాగా పెట్టుకొని అది క్లియర్ చేసుకుంటామంటే విల్ గెట్ దట్ పాజిటివ్ బూస్ట్. సో లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. సార్ జాబ్ చేసుకున్న వాళ్ళు చదువుకోవచ్చు? యా, డెఫినెట్లీ జాబ్తో పాటు కంటిన్యూ చేయొచ్చు. ఏమంటే కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో దట్ మనం ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న బ్రేక్స్ అప్పుడు, లేకపోతే మనం ట్రావెల్ టైంలో, ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత డైలీ అండ్ వీకెండ్స్ అట్లంతా కొంచెం ఎక్కువ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్గా చదువుకోవచ్చు. సార్ జాబ్ చేసుకున్న కూడా చదువుకోవచ్చు, దానికి ఒక టైం బాండ్ ఉండాలి, జాబే చదివే అంటారు. యా డెఫినెట్. ఓకే, ఇది ప్యాషన్గా ఉన్న వాళ్ళకి. కొంతమంది పేరెంట్స్, నా ఫ్రెండ్ కూడా చదివాడనో, మన ఇంట్లో కలెక్టర్ ఉన్నాడనో, పిల్లలకి ఇష్టం లేకపోయినా చదివిస్తుంటారు కొంతమంది, ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఢిల్లీలో జాయిన్ చేయడం అనేది. అటువంటి పేరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అంటే పేరెంట్స్ చెప్పారు కదా చదివితే సివిల్స్ మనం సాధించవచ్చా, లేదు మనకి ఆ విల్లింగ్ ఉండి ఆ ప్యాషన్ ఉంటే సాధించవచ్చా? అంటే మోటివేషన్ ఏదైనా సరే, మన ప్రిపరేషన్ ఆనెస్ట్గా ఉంది, ఎఫర్ట్స్ పెట్టామంటే రిజల్ట్ అయితే రావచ్చు, మోస్ట్లీ వస్తుంది కూడా. కానీ జనరలీ నాట్ సజెస్టబుల్. మీరు చెప్పినట్లు మనకు ఓన్ ఇంట్రెస్ట్ ఉండి మనం రాస్తే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రిపరేషన్ అదంతా కూడా కొంచెం ఎంజాయ్ చేయగలుగుతాము. అదే వేరే వాళ్ళు ఫోర్స్తో వస్తే కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఐఏఎస్ ఒకటే జాబ్ కాదు, ఐఏఎస్ ఒకటే బెస్ట్ జాబ్ కూడా కాదు. దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఎక్కడ మనకు బాగా నచ్చుతుందో దాంట్లో ఉంటే వీల్ బీ ఏబుల్ టు డూ దట్ జాబ్ సాటిస్ఫాక్టరీలీ. సో ఏ ఫీల్డ్ అయినా సరే పిల్లాడికి నచ్చిన ఫీల్డ్లో, పిల్లలకి నచ్చిన ఫీల్డ్లో వెళ్ళనిస్తే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. సార్ మరి కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదవాలనుకుంటారు, కానీ చదవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ రూమ్లో ఉండి చదివితేనే ఎక్స్పోజర్ ఉంటుంది అంటారు కొంతమంది. మీలాంటి వాళ్ళు చదవాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఎక్కడైనా చదువుకోవచ్చు అని మీలాంటి వాళ్ళు కేస్ స్టడీస్ ప్రూవ్ అవుతుంటాయి. మనం ఇంటెన్షన్లో చదువుకోండి, ప్యాషన్గా చదివితే వస్తుంది అంటారా, లేదు ఢిల్లీ వెళ్తే ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడికే వెళ్ళాలంటారా? ఏది రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ ఢిల్లీ వెళ్తే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పోజర్ కానివ్వండి, పీర్ గ్రూప్ కానివ్వండి, అక్కడ ఉన్న కోచింగ్ అవైలబిలిటీ కానివ్వండి బాగుంటుంది. కానీ ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలని అయితే లేదు. మనకు ప్రస్తుతం ఆన్లైన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్, లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ అవైలబుల్, మాక్ టెస్ట్ అవన్నీ కూడా ఆన్లైన్లో రాసే ఛాన్స్ వస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలని అయితే లేదు. కానీ మనకి ఏదైతే పీర్ గ్రూప్ లేకపోవటమో ఇట్లయితే ఇష్యూస్ ఉన్నాయో, సో దాన్ని మనం ఇక్కడ బిల్డప్, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీ షుడ్ ట్రై సమ్ ఆల్టర్నేట్ మెథడ్స్. ఏదైనా ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైనా సీనియర్స్ కానీ, ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కొంచెం రెగ్యులర్ టచ్లో ఉండి ఏం జరుగుతుంది, ఏదైనా కొత్త మెటీరియల్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా వాళ్ళు నేర్చుకునే టెక్నిక్స్ అవి నేర్చుకోవటం, ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాస్తున్న ఆస్పిరెంట్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? బీ కన్సిస్టెంట్, బీ ఆనెస్ట్ విత్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఫెయిల్యూర్స్ని చూసి భయపడద్దు. మీ ప్రిపరేషన్ ఆనెస్ట్గా ఉంది, ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు, మీ ప్రాసెస్ పైన ఫోకస్ పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఒకవేళ విజయం రాకపోయినా కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ విల్ మేక్ యూ ఏ బెటర్ పర్సన్. దానివల్ల డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ బెటర్ పొజిషన్ ఇన్ లైఫ్. ఆల్ ద బెస్ట్. ఇక మనం ప్రొఫెషనల్కి వద్దామండి. ప్రొఫెషన్లో మీకు ఫస్ట్ పోస్ట్ ఇక్కడ సబ్ కలెక్టర్, ఐటీడీ అట్ ఏ టైం 2 వచ్చాయి ఫస్ట్ పోస్ట్లోనే. కానీ మీకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ ఏముందండి? కేవలం పాలకొండని కాకుండా టోటల్ సొసైటీ మీద ఏం చేస్తే మీకు బాగుంటుంది? అంటే డెఫినెట్లీ ఇంతకుముందు చెప్పినట్లు మై మేజర్ ఫోకస్ ఈస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్. ఎడ్యుకేషన్లో మనకి ఏదైతే క్వాలిటీ ఉందో ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కొంచెం స్టెప్స్ తీసుకోవాలి. దాంతోపాటు హెల్త్ కేర్, మనకి ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ అవైలబుల్ అటు విలేజ్ లెవెల్ ఆల్సో హెల్త్ కేర్కి సంబంధించి. సో ప్రజలకి గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. దాంతోపాటు ద క్వాలిటీ ఆఫ్ కేర్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అది ఇంప్రూవ్ చేయగలగాలి. అది నా ఎయిమ్. ఓకే,
ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం నమ్ముతానంటున్నారు యశ్వంత్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారంటే కేవలం పాలకొండే కాదు, ఫ్యూచర్‌లో కూడా ఈ రెండిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. ఈ 2 గాని ప్రజలకు అందిస్తే మిగతా సమస్యలన్నీ కూడా వాళ్ళే పరిష్కరించుకోవడానికి ఉంటారు. కానీ ప్రభుత్వం మీద ఆధారపడ్డ అవసరం ఉండదంటూ యశ్వంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక మన సీతంపేటలో గత అధికారులతో పాటు యశ్వంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి వర్క్ టూరిజం డెవలప్మెంట్. ఇక్కడ ఖచ్చితంగా రండి. కేవలం ఊటీయో, కొడైకెనాలో లేదా చిరపుంజో వెళ్లకుండా ఇక్కడికి వస్తే చాలా ఆనందకర వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా వింటర్‌లో వస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది అంటున్నారు యశ్వంత్ రెడ్డి గారు. ఇక్కడ చుట్టూ కొండలు, పక్కన గుట్టా బ్యారేజ్ రిజర్వాయరు, త్వరలో దీని మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రుచికరమైన వంటలు అంటే బయట రోజు తిని బోరు కొట్టిన వాళ్ళకి ఇక్కడ సాంప్రదాయబద్ధమైన వంటలు అంటే ఈ చుట్టుపక్కల ట్రైబల్స్ వండిన వంటలు, మంచి నాటుకోడి, అంత రైసు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి వాళ్ళ చేతి వంటలు తినొచ్చు. వాళ్ళ గురించి వాళ్ళ హిస్టరీ తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ విజ్ఞానం, వినోదం 2 దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా సీతంపేటలో ఉన్న హిల్ ఏరియాకి రండి. చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ పార్క్ ఉంది. ఇక్కడికి వచ్చిన ఒక రోజు స్టే చేస్తే మీకు మంచి ఎనర్జీ వస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాజిటివ్ ఎనర్జీ కావాలంటే సీతంపేట రండి. ఇక్కడ నేచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా సీతంపేటలో వస్తే చుట్టుపక్కల అంతా చూస్తూ చాలా మంచి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేది సీతంపేట హిల్ ఏరియా అడాలి గ్రామం ప్రూవ్ చేస్తుంది. ఇది యశ్వంత్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.